యాత్రికులపై ఘోర విషాదం, 45 మంది సజీవ దహనం. ఈ దుర్ఘటనపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. హైదరాబాద్ నుండి ఉమ్రా యాత్రకు వెళ్లిన భక్తులు మక్కాలో పవిత్ర దర్శనాలు ముగించుకుని మదీనాకు బయలుదేరిన సమయంలో నగరం చేరుకునే లోపే సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వారి బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి మొత్తం 45 మంది యాత్రికులు అగ్నికి ఆహుతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాలకు చెందిన 18 మంది ఈ ప్రమాదంలో మృతి చెందడం మరింత హృదయ విదారకరంగా మారింది. పవిత్ర యాత్ర కోసం వెళ్లిన అమాయక యాత్రికులు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఒక్క క్షణంలో జరిగిన ఈ విషాదం వారి కుటుంబాలు, బంధువులను తీవ్ర శోకంలో నెట్టేసింది. ఈ దుర్ఘటనపై జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ, పవిత్ర యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న అమాయక యాత్రికులు ఈ విధంగా సజీవ దహనం కావడం మనసును కలిచివేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాలు ఒకేసారి అగ్నికి ఆహుతి కావడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ తీవ్ర దుఃఖాన్ని అధిగమించే ధైర్యం ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ అన్వర్, 1వ వార్డ్ కౌన్సిలర్ సామినేని మనోహర్, షాదీఖానా చైర్మన్ సయ్యద్ షబ్బు, ఈద్గా కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్, వైస్ చైర్మన్ సయ్యద్ అహ్మద్, కమిటీ మెంబర్ షేక్ రహీం, దర్గా కమిటీ చైర్మన్ షేక్ రఫీ, షాదీఖానా మాజీ చైర్మన్ మహమ్మద్ జమీరుద్దీన్, షేక్ మొహమ్మద్ అస్లాం, నియోజకవర్గ ఈటీడీపీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ఈద్గా కమిటీ సెక్రటరీ షేక్ అల్లాబక్షు, షేక్ కాసిం, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లెల కొండయ్య, వంగూరి కోటేశ్వరరావు, ఎనికే గోపి, సోమల వెంకట్, గాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముస్లింస్లో ఉమ్రా యాత్రకి ప్రయాణమయ్యి ప్రమాదం శాత్తు మరణించడం, బస్సు యాత్రలో ఎదుర్కొన్నటువంటి ఆయిల్ ట్యాంక్ ఢీకొని దాని 45 మంది కూడా సజీవ దహనం అవడం అనేది చాలా విచారకర బాధాకరమైన విషయం. దానిలో 18 మంది ఒకే కుటుంబం సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండటం, దానిలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉండటం కూడా చాలా అందరూ కూడా బాధ కలుగుతుంది. ఇటువంటి ప్రమాదం చూసినప్పుడు బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, నిద్ర లేకపోవటం కావచ్చు, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. నిజంగా అటువంటి కుటుంబాన్ని అల్లా వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలని చెప్పని, వాడి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పని, వాళ్ళ యొక్క మరణానికి మనందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రభువుని అల్లాని కోరుకుంటూ మనం వాళ్ళ కుటుంబ